నా పేరు రుంకాన్ రవికుమార్ అండి. ఏం చేస్తా ఉంటారు సార్? మాది రియల్ ఎస్టేట్ అండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? పర్లేదు, ఆనందండి. పడిపోయింది రియల్ ఎస్టేట్ ఏం లేదన్న జగన్ దానికి సంబంధం లేదండి. అలా ఏదో చెప్తుంటారండి. టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మూలలో ఉన్నారు కదండి. వాళ్ళు ఏదో కొంచెం పైకి రావాలి, నలుగురితో కలాలని చెప్పి మాట్లాడుతుంటారండి. ఆయనే పెద్ద ఏం కాదండి. బుచ్చి చౌదరి గారు అంటున్నారు కదండి. బుచ్చి చౌదరి గారు గత 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారండి. తట్టడ మట్ట ఎక్కడ వేయలేదండి. తట్టడి మట్ట కూడా ఎక్కడ వేయలేదండి బుచ్చి చౌదరి గారు. ఈ రోజు వచ్చి నేను సీనియర్ మోస్ట్ని నేనే పోటీ చేస్తాను. నాకు తెలిసిన కానివ్వండి కూడా నాకు లాస్ట్ ఎలక్షన్ అంటారు కానివ్వండి. ఆయన ఎప్పుడు ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది, ఆయన పోటీ చేస్తూనే ఉంటాడండి. అమెరికాలో 6 నెలలు, ఇండియాలో 6 నెలలు ఉంటారండి ఆయన. ఇప్పుడు మేము ఏమైనా సమస్య చెప్పుకోవాలనుకున్నాడు. అమెరికా వెళ్ళాలో తెలియదండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. ఆయన నిత్యం మనుషుల్లో, నిత్యం జనాల్లో ఉండే నాయకులు వీళ్ళండి. ఓ చంద్రనాశరావు రావచ్చండి, ఒక ఆకుల రాజు గారు రావచ్చండి, లేదంటే ఒక చెల్లిపోయిన వేణుగారు రావచ్చండి. ఈరోజు 1వ తారీఖు అండి. ఈ 1వ తారీఖు రోజున మన తల్లిదండ్రులకి కనీసం ఈరోజు పొద్దులే సాయంత్రం ఒక 500 ఇవ్వలేని పరిస్థితి అండి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున ఉదయం 6 గంటలకు వెళ్ళి తలుపు తట్టి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారండి. ఏమీ లేకుండా 1వ తారీఖు నాడు పెన్షన్ తీసుకోవాలంటే సాయంత్రం 3 గంటల వరకు, 4 గంటల వరకు లైన్లో నుంచొని లేదు రేపు రండి అని చెప్పేసి ఆ నాయకులు మాకెందుకండి? వేణుగారు 4 లోకలు అంటే ఆంధ్రప్రదేశ్ మనిషే కదండి. ఆంధ్రప్రదేశ్ మనిషే కదండి. రామచంద్రపురం కూడా ఆంధ్రాలోనే కదండి. గెలిచే గుర్రం కావాలని చెప్పేసి జగన్ గారు తీసుకొచ్చారండి ఇక్కడికి. ఒకటే అండి, ఈరోజు వేణుగారిని గెలిపించడానికే జగన్ గారు పెట్టిన పథకాలేనండి.